టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అస్వస్థతకు గురయ్యారట. పవన్ కళ్యాణ్ గారు వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. అలాగే జ్వరంతో పాటు స్పాండిలైటిస్తో కూడా పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్నారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారట. వీటి మూలంగా ఈరోజు జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు హాజరు కాకపోవచ్చని రాష్ట్ర ఉప ముఖ్య కార్యాలయం తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఓ పక్క ఏపీ అభివృద్ధి కోసం పాటుపడుతూనే మరోపక్క కుదిరినప్పుడల్లా చేతిలో ఉన్న సినిమాలను డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. రెస్ట్ కూడా తీసుకోకుండా కంటిన్యూగా పనిచేయడం వల్లే పవన్ కళ్యాణ్ గారు అస్వస్థకు గురయ్యారని సమాచారం అందుతోంది. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం అని తెలియగానే ఆయన కొడుకు అకిరణ్ తాజాగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారట. దీంతో అకిరణ్ చూసి ఎమోషనల్ అయ్యారట పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎనలేని సేవ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు తీరిక లేకుండా ఉన్నారు. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని జనసేన వర్గాలు చెబుతూ ఉన్నాయి. దీంతో పల్లెల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ గారి ప్రజాపాలన గురించి రాజకీయ నాయకులు అందరూ చర్చించుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే.